నేను మీ ప్రజా గొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈరోజు మనం బచ్చన్నపేట మండలం బసిరెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపూరి కిరణ్ గారితో ఉన్నాము. అయితే జనగామ జిల్లా రద్దవుతుందంటూ వచ్చిన పుకార్లు అవన్నీ అవాస్తవాలే. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి జిల్లాలు రద్దు కావు. మన ప్రజలు అభివృద్ధి చెందాలంటే మండలాలు, గ్రామాలు ఏ విధంగా ముందుకెళ్లాలన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసమే మా విశ్రాంత జడ్జి గారితో జరుగుతుందని, మరి చేర్యాల ప్రాంత ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అని అక్కడి ప్రజలు వచ్చేసి రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి కోరుతున్నారు. అయితే ఆ విషయాన్ని మనం వారిని అడిగి తెలుసుకుందాం. జనగామ నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పల్లారాజేశ్వరరెడ్డి గారు జనగామ జిల్లా రద్దు కాబోతుందని ఒక పుకారు లేపి దాన్ని రాజకీయంగా అస్త్రంగా వాడుకుని రేపు జరగబోయే మున్సిపల్ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లో దీన్ని ఒక ఎమోషన్గా మాట్లాడుకోవాలని అనవసరమైన రాద్ధాంతం చేస్తున్న పల్లారాజేశ్వరరెడ్డి గారు. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి హరీష్ రావు గారు కూడా సిద్దిపేటలో ఈ జిల్లా రద్దు కాబోతుంది, యుద్ధం చేద్దామని అక్కడ ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొట్టడం జరుగుతుంది. ఎప్పుడు కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రజలను రెచ్చగొట్టి రాజకీయం చేస్తుంది తప్ప ప్రజల కోసం పనిచేసే పార్టీ కానే కాదు. ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని? జిల్లాలు, మండలాలు చాలా అశాస్త్రీయంగా జరిగినాయి. ఒక్కొక్క నియోజకవర్గం మూడు నియోజకవర్గాలు పోవడం జరిగింది. ఒక ఎమ్మెల్యే 3 కలెక్టర్లతోటి, 3 సంబంధించిన పోలీస్ ఆఫీస్తో మాట్లాడడం చాలా ఇబ్బందిగా ఉంది, పరిపాలన పరంగా చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఒక విశ్రాంత న్యాయమూర్తిని పెట్టి దీనికి సంబంధించినటువంటి ఏ జిల్లాలు, మండలాలు పెంచడం కానీ, తగ్గించడం కానీ, తర్వాత వారికి సంబంధించిన పేర్లు మార్చడం కానీ జరగదు. కానీ పరిపాలన పరమైన సౌలభ్యం కోసం మాత్రం ఒక విశ్రాంత న్యాయమూర్తి మేధావులతో ఒక కమిటీ వేసి వారు 6 నెలలు విస్తారంగా తిరిగి తర్వాత ప్రజల నుంచి వచ్చిన స్పందన బట్టి మేము నిర్ణయం తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ పల్లారాజేశ్వరరెడ్డి గారికి జనగామ జిల్లా ఏర్పాట్లో ఏ పాత్ర లేదు. దానికి ఆ జిల్లా సంబంధించిన దాంట్లో ఎప్పుడు పాల్గొనలేదు. కేవలం ఇప్పుడు రాజకీయంగా వాడుకోవడానికి ఇటువంటి బదనాం చేస్తుండ్రు. దయచేసి జనగామ జిల్లా ప్రజలు విద్యులు, దయచేసి మీరు ఇటువంటి పుకారు నమ్మొద్దు. జనగామ జిల్లా రద్దనేది ఉట్టి పుకారు మాత్రమే. కానీ ఖచ్చితంగా మాత్రం జనగామ జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు ఏ నియోజకవర్గము కంప్లీట్గా జనగామ జిల్లాలో లేదు. ఇప్పుడు జనగామలో ఉన్నటువంటి జనగామ నియోజకవర్గం 4 మండలాలు, జనగామ జిల్లాలో 4 మండలాలు వచ్చేసి సిద్దిపేట జిల్లాలో పాలకుర్తి కాన్స్టిట్యున్సీ, గన్పూర్ కాన్స్టిట్యున్సీ, ఏ నియోజకవర్గం కూడా పూర్తిగా జనగామ జిల్లా పరిధిలో లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము జనగామ నియోజకవర్గ ప్రజల ప్రకారం మేము అనుకుంటుంది అంటే జనగామ నియోజకవర్గంలోని 8 మండలాలు ఒకే జిల్లా పరిధిలో ఉండాలి. అదేవిధంగా చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తూ జనగామ నియోజకవర్గంలో ఉన్నటువంటి 8 మండలాలు ఒకే జిల్లా పరిధిలో ఉండాలని మేము ఇప్పుడు నెక్స్ట్ నిన్న మా చామ కిరణ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. నెక్స్ట్ మా సహకారంతో మేము ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్లి పరిపాలన పరంగా చాలా ఇబ్బంది జరుగుతుంది, మా జనగామను ముక్కలు చెక్కలు చేశారు. ఇక్కడ పరిపాలన పరంగా చేర్యాల, మద్దూరు, చేర్యాల, పొంగరవెల్లి, సిద్దిపేటకు, మద్దూరు, దుల్మిట్ట, హుస్నాబాద్కు, ఎక్సైజ్ అండ్ తర్వాత స్టాంప్ రిజిస్ట్రేషన్ గజ్వేలికి, సంగారెడ్డికి ఇట్లా అనేక రకాల ఇబ్బంది జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మేము మా జనగామ నియోజకవర్గ ప్రజల యొక్క అభిష్టాయం ప్రకారం జనగామ నియోజకవర్గంలో ఉన్న మండలాలన్నీ 2 మున్సిపాలిటీలు, 8 మండలాలు ఒకే జిల్లా పరిధిలో ఉండాలని ఈ సందర్భంగా నేను కోరడం జరుగుతుంది. రాజేశ్వరరెడ్డి గారు కేవలం రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడతారు తప్ప రాజకీయంగా ప్రయోజనం కోసమే మాట్లాడతారు తప్ప వారికి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చేర్యాల రెవెన్యూ డివిజన్ చేసిన తర్వాతనే నేను చేర్యాల అడుగు పెడతా అని చెప్పి చేర్యాల రాకుండా పక్కన ఉన్నటువంటి కొండపాక ఫంక్షన్ హాల్లో, తర్వాత వేలేరు ఫంక్షన్ హాల్లో మాట్లాడి చేర్యాల రాలేదు. నేను రెవెన్యూ డివిజన్ చేసినాకనే వస్తా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి. ఆ సమయంలోనే కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏటునారం, చెన్నూరు ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ చేసి మా ప్రాంతం చేయలేదు. అయినా మళ్ళీ తర్వాత వచ్చి ఎలక్షన్లో నన్ను గెలిపిస్తే రెవెన్యూ డివిజన్ చేస్తానని మాట్లాడడం, మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీలోని రెవెన్యూ డివిజన్ గురించి మాట్లాడదని చెప్పడం దయ్యాలు వేదాలు వలించినట్టు, 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు చేసినట్టు పల్లారాజేశ్వరరెడ్డి ఫస్ట్ నుంచి అన్ని అబద్ధ మాటలు, బూడగ మాటలతో ప్రజలు మోసగిస్తుండ్రు. జనగామ జిల్లా విషయంలో కానీ, రెవెన్యూ డివిజన్లో కానీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా న్యాయం చేసేదే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి పల్లారాజేశ్వరరెడ్డి మాట దయచేసి ఎవ్వరు వినొద్దు, నమ్మొద్దని ఈ సందర్భంగా నేను విజ్ఞులైన జనగామ ప్రజలకు కోరడం జరుగుతుంది.